విధేయతలతో ఉండాలమ్మా. ఒక్కసారి కూర్చోండి, రామనామని చెప్పి పోదురు. ఎక్కడికి వచ్చి పరిగెత్తకూడదు. 5 నిమిషాలు కూర్చొని రామనామం చేసి ఎన్నో ఉంటాయమ్మా మనకి ఇంటి దగ్గర. కొడుకులు, భార్యలు, టీవీలు, బిగ్ బాసులు, బగ్ బాసులు చాలా ఉంటాయి. పానీపూరీలు, బోనీపూరీలు చాలా తింటుంటారు. కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? చూడు, మీరు లక్ష్మీదేవిలాగా వచ్చారు చక్కగా. మిమ్మల్ని చూస్తుంటే నాకు రుక్మిణీదేవిలాగా ఉంది. ఆ బిగ్ బాస్లో చూస్తే ఇక్కడ దాకేసుకొని అక్కడ దాకేసుకొని ఇక్కడ బొక్కలు పెట్టుకొని అక్కడ బొక్కలు పెట్టుకొని వచ్చిన వాళ్ళందరూ అలా కౌగిలించుకోండి. ఇది మన సంప్రదాయమా? మన సంప్రదాయం, మన భారతదేశం, మన స్త్రీతత్వం ఎంత గొప్ప స్త్రీతత్వం భ్రష్టు పట్టిస్తున్నారు. స్త్రీ అంటే ఏంటి? లక్ష్మీదేవి. ఆమెను చూస్తుంటే చూడు, చక్కగా బొట్టు పెట్టుకొని పాపట్లో బొట్టు పెట్టుకుంటే, ఇక్కడ పాపట్లో ఎవరు బొట్టు పెట్టుకుంటారో లక్ష్మీదేవి మీ ఇందు ఉన్నట్టు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా? పాపట్లో ఎవరు బొట్టు పెట్టుకుంటారో వాళ్ళు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని చూస్తున్నట్టు. వెనక గోమాత యొక్క వెనక భాగం లక్ష్మీదేవి ఉంటుంది. పూలల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ జడల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడ నారాయణుడు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అలా చక్కగా ఎవరున్నారమ్మా ఈరోజు నవ్వేవాళ్ళు, ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు? అందుకోసం ఒక్కసారి నామం చెప్తే చాలు, భగవంతుడు పొంగిపోతాడు. గోవిందా అంటే చాలదా? ఒక్కసారి ద్రౌపదీమాత 2 చేతులెత్తి గోవిందా అనింది. అన్నందుకు వచ్చాడు. ద్వారకా నగరంలో ఉన్నానా నేను? ద్రౌపది నువ్వు పిలవాలి కానీ ఎప్పుడంటే రాను. ద్వారకా నగరానికి రావాలంటే గుర్రాలు కొట్టుకోవాలా, డ్రైవర్ని పిలవాలా, 400 కిలోమీటర్లు రావాలా. ఆమె సభలో ఎలా రావాలా? మనలోనే ఉన్నాడు భగవంతుడు. చూడగలిగిన శక్తి కావాలి మనకి. 7 కొండల మీద ఉన్నాడా? ఇక్కడి నుంచి డైరెక్ట్ మీరు చూడండి, లైవ్. అదిగోండి వెళ్తున్నారు, గోవిందా తోసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు పడుతున్నారు. వెనకెవరున్నారో ముందెవరున్నారో ఎవరికే తెలియదు. ఒకసారి జడలు ఊడిపోతుంటాయి ఆ లాగటంలోనండి. ఒక్కసారి స్వామిని చూస్తే పెద్ద చోవలకి మణికుండాలా పెట్టుంటాడు, పెద్ద పెద్దవి, మంచి జుట్టు, చిన్ని పెదాలు, మంచి ఊర్ధ్వపిండ్రాలు పెట్టుంటాడు, సంపంగి లాంటి ముక్కు, జుట్టు ఇక్కడ దాకా ఉంటుంది, మంచి కిరీటం పెట్టుంటాడు కృష్ణమూర్తి. అక్కడ మంచి బలిష్టమైన తొడలతో ఉంటాడు. అటువంటి పరమాత్మని లైవ్ చూడవమ్మా, కనిపిస్తాడు. అంత దూరం పోవాలన్నా అలా కళ్ళతో చూస్తే ఇక్కడున్నాడమ్మా భగవంతుడు. ఆర్తితో పిలిస్తే వస్తాడు మీకు. నిజం, ఆర్తి తెలియాలి. నాలో ఉన్నాడు, నాలో ఉండబట్టే నేను ఇంకా నిలబడి ఉండా. హరే కృష్ణ, పెద్దగా పలవండి, ఏం పర్లేదు. హరే కృష్ణ, హరే కృష్ణ.